వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా ముందున్న కవిమిత్రులందరికీ కవిమిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఒక మంచి సందర్భం కల్పించిన నిర్వాహకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు లావణ్య. నాకు ముందుగా సాయిబాబా గురించి ఏ విషయాలు తెలియదు నిజం చెప్పాలంటే. తను బయటికి వచ్చాడు, జైలు నుండి బయటకు వచ్చాక ఎవరు ఈ సాయిబాబా, ఏంటి ఆదివాసీల సమస్యలు, వాటి గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. కవిత తెలుసుకోవడం ప్రారంభించాను. సాయిబాబా ఒక ప్రొఫెసర్ అని. తను ప్రొఫెసర్ వృత్తిని కొనసాగిస్తూనే సమాజాన్ని చూశారు. సమాజంలో ఉన్న వ్యక్తుల హక్కుల గురించి పోరాడాడు. అట్లాగే చాలా విషయాలని తను పుస్తకంలో ఉన్న పాఠాలని కాకుండా సమాజానికి సంబంధించిన పాఠాలను నేర్పించి వెళ్ళాడు. ఎలాంటి పాఠాలు అంటే, తన జీవితాన్ని ఒక పాఠంగా మలుచుకోగలిగాడు. దాని ద్వారా మనకి ఎన్నో విషయాలు నేర్పించి వెళ్ళిపోయాడు. ఎంతైనా ప్రొఫెసర్ కదా. ఇట్లాంటి ఈ సాయిబాబా మరణానికి సంబంధించిన విషయాలు నేను చర్చకు వస్తున్నప్పుడు ఒక 3 విషయాలు నన్ను ఎక్కువగా ఆలోచింపజేశాయి. ఏంటంటే, ఒకటి అండాసే, రెండవది ఆదివాసీల సమస్యలు, మూడవది వసంత గారి గురించి తెలుసుకుంటున్నప్పుడు ఏంటంటే, సాయి సమాజాన్ని ఎక్కువగా ప్రేమించాడు. కానీ సమాజాన్ని మొత్తంగా అన్ని విషయాల కంటే సమాజాన్ని ఎక్కువగా ప్రేమించగలిగాడు. కానీ వసంత గారు ఆ సమాజాన్ని ప్రేమించే అంత ప్రేమను ప్రేమించగలిగారు. ఒక అమ్మాయిగా నాకు ఈ ప్రేమ చాలా గొప్పగా అనిపించింది. ఈ తరానికి తెలియని ప్రేమేమో అనిపించింది. అందుకే ఆ ప్రేమను వెతుక్కుంటూ ఆ ప్రేమకు సంబంధించిన ప్రశ్నలు, వాటికి నా సమాధానాలను వెతుక్కుంటూ నేను కొన్ని వాక్యాలను రాసుకున్నా. ఆ వాక్యమే ఈ కవిత్వం. నా కవిత శీర్షిక వచ్చి ఏ వసంతం కోసం. ఏ వసంతం కోసం కదలని కాళ్లకు ఇనుప పాదాలను అతికించి పచ్చని ప్రకృతి చుట్టూ ఇన్నేళ్ళు వనభ్రమణం చేశావు. ఏ వసంతం కోసం ఎవరూ నడవలేని నెత్తుటి మార్గాన్ని నీ చక్రాల అడుగులతో చదును చేస్తూ వెళ్ళావు. ఏ వసంతం కోసం ఆలోచనలు హత్య చేయబడుతున్న కాలాన నీ మెదడును పిడికిలిని చేసి ఎత్తిపట్టావు. ఏ వసంతం కోసం ఊపిరి ఆడని నిర్బంధాన్నే నీ గుండెకు ఊపిరిగా చేసుకొని బతికావు. ఏ వసంతం కోసం 10 ఏళ్ల పాటు నీ జీవిత కాలాన్ని అండాసెల్ చీకటికి అన్యాయంగా తాకట్టు పెట్టావు. ఏ వసంతం కోసం అడవిలో పచ్చని చెట్లు చేస్తున్న హక్కుల పోరాటానికి ఆకుపచ్చదనాన్ని ఉపన్యసించావు. ఏ వసంతాన్ని కలగని ఇన్నేళ్లుగా నీతో నడుస్తున్న నీ వసంతాన్ని ములాఖత్ మాటల్లోనే ప్రేమ వాక్యాలను వెతుక్కొమ్మన్నావు. ఏ వసంతాన్ని కలగని నీ నుండి ప్రవహించిన మంజీరాకు నినాదాల ప్లకార్డులను ఇచ్చి వీధుల్లో నిలబెట్టావు. ఏ వసంతం కోసం హక్కుల పాఠాన్ని బోధిస్తే భయపడే బలహీన ప్రభుత్వాలకు బహిరంగ హెచ్చరిక చేస్తూ వెళ్ళావు. ఆ వసంతానికి భయపడి రాజ్యమే రాజ్యాంగాన్ని విరిచేసుకుంది, చట్టమే చట్టాన్ని దాచేసుకుంది, న్యాయమే న్యాయాన్ని అన్యాయం చేసుకుంది. నువ్వు కలగన్న ఆ వసంతం ప్రజల వసంతమని పాలకుల భయమే హామీ పత్రం రాసి నీ మరణంతో సంతకం చేసింది. నువ్వు కలగన్న ఆ వసంతం ప్రజల వసంతమని పాలకుల భయమే హామీ పత్రం రాసి నీ మరణంతో సంతకం చేసింది.
నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు.